ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆటో డ్రాఫ్ట్ ఏఐ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఈ ఆటో డ్రాఫ్ట్ ఏఐ యూజ్ చేసి కార్టూన్ వీడియోస్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ ఆటో డ్రాఫ్ట్ ఏఐలో మీరు వీడియోస్ క్రియేట్ చేసి మీ ఛానల్ అయితే మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ అయితే రాదు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ఆటో డ్రాఫ్ట్ ఏఐ గురించినటువంటి టూల్స్ గురించి అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆటో డ్రాఫ్ట్ ఏఐ అయితే మీరు ఇక్కడైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ వచ్చినటువంటి లింక్ అయితే మీరైతే ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి, మీరు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్నటువంటి వీడియోస్ ఈ ఛానల్ వీడియోస్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయవచ్చు. ఇక్కడ కొన్ని ఛానల్స్ నేమ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా వాటికి ఉన్నటువంటి వ్యూస్, అదేవిధంగా ఛానల్ మానిటైజ్ అయితే అయ్యిందని ఇక్కడైతే మనకైతే డీటెయిల్స్ అయితే ఈ ఇన్ఫోలో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎటువంటి డౌట్ లేకుండా ఇందులో అయితే మీరు క్యారెక్టర్స్ యూజ్ చేసి మీ ఛానల్ అయితే మానిటైజ్ అయితే చేసుకోవచ్చు. అంతకన్నా ముందు మనం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ టూల్స్ గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూడండి, లాంచ్ యాప్ అనేది ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో మీరు వీటిని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కింద హోమ్ అని ఉంది, యూట్యూబ్, స్టోరీస్, ఎస్ఈఓ అని ఉంది. మనకి ఇక్కడ హోమ్లో ఉన్న తర్వాత మీరు ఇక్కడ కార్టూన్ మేకర్ అన్న ఫస్ట్ ఆప్షన్ ఉందిగా, అక్కడైతే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ ప్రాజెక్ట్ని అయితే ఇక్కడ నేమ్ అయితే ఇవ్వమని అడుగుతుంది. మీరు ఏదైనా మీకు నచ్చినటువంటి ప్రాజెక్ట్ నేమ్ అంటే వీడియోకి సంబంధించిన నేమ్ అయితే మీకు సింపుల్గా మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడైతే ఏదైనా ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అంటుంది. అదేవిధంగా అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూడండి, క్యాన్వాస్ సైజ్ అంటే మీరు లాంగ్ వీడియో చేయాలనుకున్నారా, షార్ట్ వీడియో చేయాలనుకున్నారా, దానికి సంబంధించిన రేషియో అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అని మనమైతే ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మనకు సింపుల్గా మీకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్లో మీరు ఇక్కడ చూడండి, పైన చూడండి ఆల్ ఉంది. హారర్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే వీడియోస్ ఉంటాయి. ఇక్కడ మోరల్కి సంబంధించిన వీడియోస్ అంటే ప్రీమియంగా మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అయితే క్రియేట్ చేయబడి ఉంటాయి. సో మీరు ఆ టెంప్లెట్స్ క్రియేట్ చేసి అయితే మీరు ఆ టెంప్లెట్స్ యూజ్ చేసి కూడా మీరు అయితే వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. లేదా మీ సొంతంగా మీరు ఏదైనా ఒక సీన్ పర్ఫెక్ట్గా మీకు సంబంధించిన మీ ఓన్గా బ్యాక్గ్రౌండ్ తీసుకొని వీడియోస్ చేయాలనుకుంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, బ్లాంక్ సీన్ ఉంది కదా, ఇక్కడ బ్లాంక్ సీన్ అయితే మనకైతే ఆల్రెడీ ఈ టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో ఆ టిక్ మార్క్ అదే విధంగా ఉంచి ఇక్కడ అప్లై సీన్ అని మీరైతే ఈ విధంగా ట్యాప్ చేయాలి. సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకు టోటల్గా మనం ఎడిటింగ్ అనేది ఇక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మనకి ఇక్కడ వచ్చినటువంటి స్క్రీన్ అయితే ఎడిటింగ్కి సంబంధించిన స్క్రీన్ అనమాట. మీరు ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్స్ గురించి నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే జాగ్రత్తగా ఒకసారి అయితే వీడియో చూసేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక వైట్ ఉంది కదా, వైట్ అనేది మనకు అనేది ఇక్కడ సీన్ అనేది ఎడిటింగ్ చేసుకుంటే స్క్రీన్ అనమాట. చూడండి, ఇక్కడ మనకు సీన్ 1 అని ఉంది. ఈ సీన్ 1లో మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి 0, 10, 20, 30 అనేది ఇచ్చారు. ఇక్కడ ఇవేంటంటే సెకండ్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వీడియో అనేది మనకి ఎన్ని సెకండ్ల వరకు మనం ఎడిట్ చేసుకోవాలా, ఇక్కడైతే మనకు సెకండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఇక్కడ చూడండి, కింద చూడండి మనకు కొన్ని టూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్యారెక్టర్, మీడియా, టెంప్లెట్, ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఏఐ వాయిస్ జనరేషన్, ఏఐ క్యారెక్టర్ జనరేషన్, ఏఐ థంబ్నెయిల్, ఇవన్నీ మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ నుంచి అయితే ఓన్గా వాయిస్ వీళ్ళు ఇచ్చినట్టు కొన్ని వాయిసెస్ అయితే ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఆ వాయిస్ని యూజ్ చేసి కూడా మీకు వాయిస్ అనేది ఇక్కడ జనరేట్ చేయవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఈరోజు ఈ టూల్స్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఒక సీన్ తీసుకోవాలనుకున్నాం కదా, ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకోవాలంటే మీరు ఫస్ట్ అయితే ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఏంటంటే మీ మొబైల్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ అయితే మనం ఇక్కడైతే తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ స్క్రీన్ లేదా బ్లూ స్క్రీన్ కూడా మనమైతే మన మొబైల్ నుంచి తీసుకొని ఇక్కడ యూజ్ చేయవచ్చు. అదేవిధంగా నేను ఇప్పుడు చూడండి ఫస్ట్ అప్లోడ్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ కొన్ని నా మొబైల్లో ఉన్నటువంటి ఫొటోస్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత నేనైతే ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను చూడండి. సో ఈ విధంగా నేనైతే నా మొబైల్లో ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనం రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి, లేదా క్రాపింగ్ అనేది చేసుకోవచ్చు. మనం అయితే ఈజీగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరైతే క్రాప్ చేసుకొని ఇక్కడ ఫ్రీ ఫామ్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. తర్వాత వచ్చేసి డన్ అనండి. డన్ అన్న తర్వాత చూడండి, మనకి ఇక్కడ కొద్దిసేపు లోడ్ అయిన తర్వాత మనకైతే స్క్రీన్లోకి మనం తీసుకున్నటువంటి
ఇమేజ్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. మనకైతే కొద్దిసేపు అయితే టైం తీసుకుంటుంది. సో ఈ విధంగా మనకైతే మనం తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఇక్కడ స్క్రీన్లో యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లెంత్ అయితే మనకి ఇక్కడ చూడండి 10 సెకండ్స్ వరకు అయితే వస్తుంది. మనము కావాల్సి ఉంటే దీని లెంత్ అయితే పెంచుకోవచ్చు. ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లే చేయండి. ఈ విధంగా ప్లే చేస్తుంటే మనకి ఇక్కడ ఒక వైట్ మార్కర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా, ఆ వైట్ మార్కర్ ఎక్కడ ఉంచితే మనకు అక్కడైతే ఆ వ్యూ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. 20 సెకండ్స్ వరకే మనం తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఆ 20 సెకండ్స్ దాటితే మనకైతే వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకైతే అక్కడ కనబడుతుంది. సో ఈ మార్కర్ అనేది మనము పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంటుందో చూసుకొని మనమైతే వీడియో అనేది ఎడిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనమైతే మీడియాలోకి వెళ్ళి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడైతే మనము ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. సో ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఐ ఆప్షన్ ఉంది, అదేవిధంగా లాక్ ఆప్షన్ ఉంది, తర్వాత కటింగ్ చేసే ఆప్షన్, అంటే ఈ ఇమేజ్ని మనమైతే కొంచెం రిమూవ్ చేయడానికి ఇంటూ మార్క్ అయితే తీసేయాలనుకుంటే అక్కడ మీరైతే ప్రెస్ చేయండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏ విధంగా తీసుకోవాలి, వాటిని ఏ విధంగా మనమైతే యూజ్ చేయాలనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ క్యారెక్టర్ ఆప్షన్లోకి వెళ్ళండి. క్యారెక్టర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ అంటే చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా ట్యాప్ చేసి పైకి మూవ్ చేస్తూ ఉంటే మీరైతే స్క్రోల్ చేయండి. మీకు చాలా క్యారెక్టర్స్ అయితే ఇక్కడ మనకైతే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ ఏ క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి, మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దేశీ, వెస్టర్న్, అదేవిధంగా విలేజ్, బర్డ్స్, ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యారెక్టర్ సంబంధించినవి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ విలేజ్ అని అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ విలేజ్కి సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్ అయితే వచ్చాయి. సో నేను ఇక్కడ నుంచి అయితే ఒక క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనం చూడండి, నేను ఈ క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ క్యారెక్టర్ అయితే ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్కు సంబంధించిన ఆ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మనకి ఏమంటే నెక్స్ట్ స్క్రీన్లో ఏమిటంటే మనకు ఈ క్యారెక్టర్ సంబంధించిన పోజ్ అనేది ఏ విధంగా ఇవ్వాలనుకుంటారు, అంటే మీరు ఫ్రంట్ పోజా లేకపోతే సైడ్ పోజా, ఈ విధంగా 3x4 బ్యాక్ పోజ్ ఉంటుంది. ఈ విధంగా చాలా రకాల పోజులు అయితే మనకైతే ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా నేను ఫ్రంట్ పోజ్లోకి వెళ్ళాను. తర్వాత 3x4 ఫ్రంట్ అని ఉంది, అంటే కొంచెం క్రాస్గా మనం మాట్లాడేటప్పుడు కెమెరా యాంగిల్ ఏ విధంగా ఉండాలనుకుంటే మీరు ఆ పోజ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను 3x4 ఫ్రంట్ పోజ్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వాక్ అనేది ఉంటుంది కదా, ఈ వాక్ సంబంధించిన పోజ్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా మనకైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్యారెక్టర్ అయితే స్క్రీన్లోకి అయితే వచ్చేసింది. సో మనం ఒకసారి అయితే క్యారెక్టర్ మీద ట్యాప్ చేసి ఈ క్యారెక్టర్ యొక్క సైజ్ అయితే మనమైతే ఈ విధంగా తగ్గించుకోవచ్చు. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆ సైజ్ అయితే తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంది. నేనైతే ఈ క్యారెక్టర్కి మనం ఏం చేసాము, వాకింగ్ సీన్ అయితే తీసుకొని మనమైతే స్క్రీన్లోకి అయితే తేవడం జరిగింది. సో మీరు ఇక్కడ ఒకసారి అయితే ప్లే చేయండి. ప్లే చేస్తే మనకు అది ఆ స్క్రీన్ అంటే మనం తీసుకున్నటువంటి ఆ క్యారెక్టర్ అక్కడే ప్లే అవుతూ ఉంది, అంటే కదలకుండా అక్కడే ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ క్యారెక్టర్ని ముందుకు జరపాలంటే ఏం చేయాలో ఇప్పుడైతే తెలుసుకున్నాం. సో చూడండి, మనము తీసుకున్న క్యారెక్టర్ ఫస్ట్ అయితే 10 సెకండ్స్ వరకే వచ్చింది. తర్వాత ఈ మార్కర్ అనేది ఒక 11 సెకండ్స్ వరకు జరిగేసరికి మనకు ఆ క్యారెక్టర్ అయితే కనిపించకుండా పోయింది. సో మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం 20 సెకండ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ క్యారెక్టర్ కూడా ఈ విధంగా 20 సెకండ్స్ వరకు అయితే పెంచండి. పెంచిన తర్వాత మనకు ఇప్పుడు ప్లే చేస్తే మనకైతే క్యారెక్టర్ అయితే అక్కడ కనపడడం జరుగుతుంది. సో మళ్ళీ ఈ మార్కర్ అనేది 0 వద్ద ఉంచేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ క్యారెక్టర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ మనకు మూవ్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ కొన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి మల్టీ సెలెక్ట్, ఇక్కడ సాఫ్ట్, కాపీ, డూప్లికేట్ లేయర్, పాత్ అని ఉంది కదా, ఈ పాత్ ఆప్షన్ అయితే మనం యూజ్ చేసి మనం తీసుకున్నటువంటి వాకింగ్ సీన్ అయితే ముందుకైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పాత్ అని మీరైతే ట్యాప్ చేస్తే మనకు స్క్రీన్లో ఆటోమేటిక్గా వేరొక డూప్లికేట్ మనం తీసుకున్నటువంటి క్యారెక్టర్ అయితే డూప్లికేట్ రూపంలో లైట్గా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఆ లైట్గా కనిపించే క్యారెక్టర్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు ముందుకు జరపండి. అంటే మీకు ఎంతవరకు అయితే ఈ క్యారెక్టర్ వాకింగ్ అనే సీన్ అనేది ఉండాలనుకుంటున్నారో అంతవరకు జరిపి మీరు అప్పుడు మీకు స్క్రీన్లో మనకు స్క్రీన్ ముందుకు వస్తుంటే సైజ్ అయితే పెంచుకోవచ్చు, లాంగ్ అయితే మనకైతే సైజ్ అయితే ఈ విధంగా తగ్గించుకోవచ్చు. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సైజు కూడా ఇక్కడ మీరు పెంచి ఆ పాస్ సీన్ అయితే మీరైతే ఎడిటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేనైతే ముందుకు జరిపి కొంచెం క్యారెక్టర్స్ అయితే పెంచాను. పెంచిన తర్వాత మళ్ళీ నేనైతే ఇప్పుడైతే నేనైతే ప్లే చేస్తున్నాను. చూడండి మనకైతే తీసుకున్నటువంటి క్యారెక్టర్ ముందుకు వెళ్తూ ఉంటుంది, వెళ్తూ మెల్లగా సైజ్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఈ క్యారెక్టర్ తీసుకున్నటువంటి వాకింగ్ సీన్ అనేది పాత్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసి మీరైతే మూవ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఈ పాత్ గురించి అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మళ్ళీ స్క్రీన్లోకి ఈ మార్కర్ అనేది 0 సెకండ్స్ వద్ద ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ఈ మార్కర్ని మనం ఎక్కడ ట్యాప్ చేస్తే అక్కడైతే మనకైతే ఈ మార్కర్ అనేది
వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా నేనైతే 0 సెకండ్స్ వద్ద ఉంచాను. ఉంచిన తర్వాత ఇక్కడ కొన్ని మళ్ళీ క్యారెక్టర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటో మనము ముందు నేనైతే ఇక్కడ ఏ విధంగా యూజ్ చేయాలనేది నేనైతే మీకు చూపిస్తాను. సో ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, మనకి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఏంటంటే మనకు ఎంత స్పీడ్ వీడియో అంటే వాకింగ్ సీన్ అనేది మనకు స్లోగా వస్తుంది కదా, దీని యొక్క స్పీడ్ పెంచాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసి మనకు క్యారెక్టర్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది. స్పీడ్ ఆప్షన్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఒకసారి అయితే ప్లే చేయండి. ఈ విధంగా మనకు స్పీడ్గా ఆ క్యారెక్టర్ అయితే వాకింగ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరైతే ఇక్కడ నుంచి అయితే మీరు వాటిని యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి ఆప్షన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనమైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, ఆ విధంగా క్యారెక్టర్ తీసుకున్నాము. ఆ క్యారెక్టర్ తీసుకున్నటువంటి మూవ్స్ అయితే ఒకటైతే ఇచ్చాను. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ క్యారెక్టర్ తీసుకున్నటువంటి యానిమేషన్ ఉంటుంది కదా, యానిమేషన్ మీరు ఒకవేళ మీకు ఇది నచ్చకుండా వేరే యానిమేషన్ చేంజ్ చేయాలనుకుంటే మీరు ఆ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యానిమేటర్లో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో మళ్ళీ మనం తీసుకున్నటువంటి యానిమేషన్ అయితే మనకి ఇక్కడ అయితే ఓపెన్ అవుతాయి. సో ఆ క్యారెక్టర్ మీరు వాకింగ్ సీన్ ఇచ్చారు, అది కాకుండా వేరేది ఇవ్వాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను సిట్టింగ్ అని ఇస్తున్నాను. సో సిట్టింగ్ ఇచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా ఆ సిట్టింగ్ చేసి పాత్ అనేది ముందుకు మనం ఆల్రెడీ పాత రన్నింగ్ సీన్ తీసుకొని పాత్ చేసాం కాబట్టి ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట ఆ విధంగా ఆ సీన్ అయితే. సో నేనైతే మళ్ళీ ఏం చేస్తాను, యానిమేషన్లోకి వెళ్ళి మళ్ళీ ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను, యానిమేట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేనైతే వాక్ సీనే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం వేరే క్యారెక్టర్ యాడ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. మీరు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే క్యారెక్టర్లోకి వెళ్ళండి. ఈ విధంగా క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు వేరే ఒక క్యారెక్టర్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ విలేజ్ అని ట్యాప్ చేయండి. లేదా మీకు నచ్చిన ఏదైనా బర్డ్స్ని యాడ్ చేయాలనుకుంటే లేదా యానిమల్ యాడ్ చేయాలనుకుంటే నేను యానిమల్లోకి వెళ్ళాను. యానిమల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చాలా రకాల యానిమల్స్ అయితే ఉన్నాయి. సో యానిమల్స్ అంటే నేను ఒక యానిమల్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత యానిమల్ పోజ్ అనేది ఏ విధంగా ఉండే లేకపోతే యానిమల్ యొక్క యానిమేషన్ ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారో అయితే మీరైతే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక సిట్టింగ్ అనే యానిమల్కి సంబంధించిన మూవ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు తీసుకున్నటువంటి యానిమల్ని అయితే సెలెక్ట్ చేసుకొని దాని యొక్క సైజ్ అయితే ఈ విధంగా తగ్గించుకోవాలన్నమాట. మనకి సీన్లో ఏ విధంగా కావాలనుకున్నా ఆ విధంగా అయితే మీరు ఈ విధంగా తగ్గించుకోండి. ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత మీకు ఏ విధంగా ఎక్కడైతే దాని యొక్క పొజిషన్ ఇవ్వాలనుకున్నారో అక్కడైతే మీరైతే ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మనం తీసుకున్నటువంటి సీన్ అయితే మనకైతే 10 సెకండ్స్ వరకే వస్తుంది. ఈ క్యారెక్టర్ తీసుకున్నా మనకైతే 10 సెకండ్స్ వరకే వస్తుంది. సో మీకు ఆ సీన్ అనేది 20 సెకండ్స్ లేదా మీ వీడియోలో ఏ విధంగా అందుబాటులో ఉంటుందో మీకు ఆ విధంగా వీడియోకి తగ్గట్టుగా మీరైతే సెకండ్స్ అయితే పెంచుకోవాలి. ఈ విధంగా పెంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే అనండి. ప్లే అంటే మనకి ఇక్కడ ఆ క్యారెక్టర్ అయితే మనం తీసుకున్నట్టు ఫస్ట్ క్యారెక్టర్ అక్కడ తీసుకున్నటువంటి ఆ ఆవు దగ్గరికి అయితే వెళ్తున్నట్టుగా మనం ఇక్కడైతే సీన్ అయితే క్రియేట్ చేసాము. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే వేరే ఒక సీన్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం వచ్చి ఇదంతా మొత్తం ఇక్కడ చూడండి సీన్ 1లో ఉన్నాం. సో ఈ సీన్ 1 మొత్తం ఇక్కడైతే మనం అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ నేను ఒక బటన్ అని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళండి. ఈ వైట్ మార్క్ అయితే మనకు మనం ట్యాప్ చేసినట్టు పక్కకి వెళ్తూ ఉంటుంది. మీరైతే ఆ వైట్ మార్కర్ అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. సో మళ్ళీ నేను క్యారెక్టర్లోకి వెళ్తున్నాను. క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చి మనం వేరే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తెలుసుకున్నాం. ఇక్కడ వెహికల్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ ఏదైనా ఒక వెహికల్ అయితే తీసుకొని ఆ వెహికల్ని కూడా మనం అయితే యాడ్ చేసి చూద్దాం. సో ఈ విధంగా నేనైతే వెహికల్ తీసుకున్నాను. ఆ వెహికల్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో మీరైతే ఆ వెహికల్ యొక్క పొజిషన్ అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఆ వెహికల్ యొక్క పొజిషన్ అయితే ఈ విధంగా నేనైతే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా చూడండి మనం తీసుకున్న ఎడ్ల బండి ఉంది కదా, ఎడ్ల బండి అయితే మనకి యాడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా యాడ్ అయిన తర్వాత మీరు దీని యొక్క పొజిషన్ అనేది ఈ విధంగా బ్యాక్ మళ్ళీ మెల్లగా తగ్గించుకోండి. సైజ్ అయితే మీరు ఏ విధంగా ఇవ్వాలనుకున్నారో ఆ విధంగా సైజ్ అయితే తగ్గించుకోండి, పెంచుకోండి. సో ఈ విధంగా పెంచుకోవచ్చు. మీరు ఈ సీన్ బ్యాక్గ్రౌండ్లో పర్ఫెక్ట్గా అయితే కనిపించడం లేదు.
సో నేను ఒకసారి అయితే వేరే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి మీకైతే ఈ సీన్స్ అయితే ఎడిట్ చేసి చూపిస్తాను. సో నేను అందుకోసం ఏం చేస్తున్నాను అంటే నేనైతే ఫస్ట్ ఇమేజ్ తీసుకున్నాను కదా బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండ్ నేనైతే చేంజ్ చేయాలనుకున్నాను. సో ఆ చేంజ్ చేయాలనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి, రీప్లేస్లోకి వెళ్ళండి. సో మీరు ఏం చేస్తారంటే ఆ రీప్లేస్లోకి వెళ్ళకుండా మీరు ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీరైతే ఫస్ట్ డిలీట్ చేయండి. ఈ విధంగా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను వేరొక బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. మీకైతే పర్ఫెక్ట్గా వ్యూ అనేది కనిపించడానికి నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మళ్ళీ తీసుకున్నాను. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత యాడింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా యాడ్ అయితే చేశాను. ఈ విధంగా యాడ్ చేస్తే మనం ఏమైందంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ అది డిలీట్ చేసి ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి మనకైతే ఆ స్క్రీన్లో ముందుకు వచ్చింది అనమాట. మనం ఇంత ముందుకు తీసుకున్న క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ అదేవిధంగా మూవింగ్ క్యారెక్టర్ తీసుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ ప్లస్ అక్కడ ఆవు తీసుకున్నాం, అదేవిధంగా ఎద్దుల బండి తీసుకున్నాం కదా, అవన్నీ ఏంటంటే ఈ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సో అవన్నీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ముందుకు తీసుకురావాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇప్పుడు మన సెకండ్ తీసుకున్న బ్యాక్గ్రౌండ్ చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, బీజీ పక్కన ఇవి చూడండి, ఇక్కడ 3 డాట్స్ మీరైతే ట్యాప్ చేయండి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెండ్ టు బ్యాక్ అండి. సెండ్ టు బ్యాక్ అన్న తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్ అయితే ఇక్కడ ఉంచండి. మనకైతే టోటల్గా బ్యాక్ అనేది వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్గా. ఇప్పుడు నేను మళ్ళీ ఈ యారో మార్క్ ఈ విధంగా ట్యాప్ చేసి నేనైతే ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా ప్లే చేస్తూ ఉంటే మనకైతే ఆ ఎద్దుల బండి చూడండి పైన మూవ్ అవుతూ ఉంటుంది అక్కడ పక్కనే. సో నీ ఎద్దుల బండి క్యారెక్టర్ని అయితే నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని దాని యొక్క లెంత్ అయితే పెంచుకున్నాను. అదేవిధంగా దాన్ని మూవింగ్ అనేది ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. సో నేనైతే ఈ ఎద్దుల బండిని ఈ విధంగా సైజ్ అయితే తగ్గించుకున్నాను. ఈ విధంగా తగ్గించుకొని మళ్ళీ దీన్ని మూవ్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీనికి పాత్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ పాత్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరైతే దీన్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఎద్దుల బండి తీసుకున్నాను కదా, ఆ బండిని అయితే నేనైతే డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆ ఎద్దుల బండి క్యారెక్టర్ అయితే మనం ఇక్కడ డిలీట్ చేయాలి. ఈ విధంగా డిలీట్ చేస్తే మనకైతే ఆ స్క్రీన్లో నుంచి మనమైతే తీసివేయచ్చు. సో తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్లోకి వెళ్ళండి. క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ నేనైతే ఇక్కడ బర్డ్స్ ఉన్నాయి, యానిమేషన్ వెహికల్స్ ఉన్నాయి. సో నేనైతే యానిమల్ను యాడ్ చేశాను. ఆ విధంగా ఇప్పుడైతే మనమైతే బర్డ్స్ని యాడ్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు కొన్ని బర్డ్స్ అయితే ఉంటాయి. ఆ బర్డ్స్ని కూడా మనమైతే ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా మనము ఆ బర్డ్స్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క పోజ్ అనేది ఏ విధంగా ఇవ్వాలనుకుంటారో మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరైతే స్క్రీన్లో ఉంచవచ్చు. సో దాని అయితే సైజ్ అయితే మనం తగ్గించుకోవాలి, మనకైతే కొంచెం పెద్దగా వస్తుంది తీసుకున్న తర్వాత. సో మనకు స్క్రీన్లో ఏ విధంగా కావాలో మనకు సీన్కు సంబంధించి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరైతే దాని యొక్క సైజ్ అయితే పెంచుకొని తగ్గించుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెకండ్స్ కూడా మీ విధంగా 20 సెకండ్స్ వరకు అయితే మీరైతే సీన్ అయితే క్రియేట్ చేయవచ్చు. సో ఈ టోటల్ సీన్ అనేది మనకి ఈ విధంగా క్రియేట్ అవ్వడం జరిగింది. సో నేను ఇప్పుడైతే పే చేస్తున్నాను చూడండి. మనకైతే ఈ విధంగా అతను ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇవైతే కొన్ని సీన్స్ అయితే నేను ఇక్కడ ఇంటి వద్ద ఈ విధంగా నేనైతే సెట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత మీరు మనమైతే ఈ సీన్లో ఫస్ట్ సీన్ అనమాట. నెక్స్ట్ సీన్లోకి వెళ్ళాలంటే మనం ఈ సీన్ అయిపోయిన తర్వాతనే ఈ సీన్ మనమైతే సేవ్ చేసుకొని మళ్ళీ వేరే సీన్ అయితే మనమైతే క్రియేట్ చేయాలి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వీటికి బ్యాక్గ్రౌండ్ లేదా సౌండ్స్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరైతే దీనికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఈ వీడియో చూస్తూ మీరు కూడా నేర్చుకోండి. ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా మీ మొబైల్లో వీడియోస్ చేయవచ్చు, ఫ్రీగా చేయవచ్చు. ఈ యాప్లో వీడియోస్ చేయడం వల్ల ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ అయితే రాదు. చాలా వీడియోస్ కూడా చాలా ఛానల్స్ వారు అయితే ఈ యానిమేషన్ యాప్ యూజ్ చేసి అయితే మనకైతే క్రియేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ వీడియోస్ చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కూడా ఇటువంటి వీడియోస్ ఈ విధంగా నేర్చుకొని మీరైతే మీ ఛానల్ అయితే గ్రోత్ చేసుకోండి. మీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండండి వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ఇప్పుడే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.